ऋतानि विश्वामित्रावरुणासचेधे శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ రాజకులైన భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభు వారి దివ్య కళ్యాణ మహోత్సవ సమయమందు భక్తులు రాష్ట్ర ప్రభు సమర్పించిన వస్త్రం సదాచరణం పవిత్రమిదే జగోత్సర్జనార్ధక్రమగం మూర్ధన్యుపరిదః విసృజేత్ ఓం చరణం పవిత్రం విసర్వమురాన్యేన తేన పవిత్రేణ శుద్ధేన భూతాత్మాహమరాసిద్ధం అన్నమాదాయ భూతం అన్నం ప్రాణమిద్వాభ్యాం మంత్రాభ్యాం దృష్టిదోష పరిహారార్థం అన్నం ప్రదర్శయేత్ ఓం భూతం సుభూతం సౌరాయ తన్మాశాయుధస్య దేశీయ తన్నూర్జన్ధాః ఓం అన్నం ప్రాణమన్నమపానమాహుః అన్నం మృత్యుందము జీవాదుమాహుః అన్నం బ్రహ్మాణో జరసంవదంతి అన్నమాహుః ప్రజననం ప్రజానాం మోఘమన్నం విందతే అప్రజేతాః సత్యం బ్రవీమి వధోత్సదస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాధో భవతి కేవలాధీ తతః కన్యాదానమదుకపూర్వకం దత్వా ప్రతిభజనం పరిపాలయామి మహాసంకల్పం కుర్యాత్ పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమస్య భద్రాచల శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః దివ్య తిరుకళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అయిన తర్వాత కన్యాదానం చేయాలి. ఈ కన్యాదానం ముందు మహాసంకల్పాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో అందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ మహాసంకల్పాన్ని వింటే తద్వారా గొప్ప ప్రయోజనం లభిస్తుంది అని, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు కనుక అందరూ ఈ మహాసంకల్ప పఠనాన్ని వారు పారాయణ చేస్తుంటే దాన్ని చక్కగా మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఓం శ్రీమదచింద్యానంద సంతన్యమాన అనివార్య వీర్యస్య భగవతో నారాయణస్య జలోఘమధ్యే పరిభ్రమాయమానానేకకోటి బ్రహ్మాండానాం వ్యక్తమహదహంకార ప్రవ్యక్తేజో వాయురాకాశాద్యావృణైరావృతే తన్మహతి బ్రహ్మాండ ఖండ మండలే శక్తి కూర్మానంతాద్యష్టదిగ్గజో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వ భాగే